ఆసిఫాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అది రోడ్ కనెక్టివిటీ గాని, అది రైల్ కనెక్టివిటీ గాని, అది విమానాల కనెక్టివిటీ గాని, అది వాటర్ వే కనెక్టివిటీ గాని ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీ అందరి కోరేదొకటే, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి స్మార్ట్ సిటీగా ఆదిలాబాద్ జిల్లాలో, మన జహీరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే మన తెలంగాణకు వరంగల్కు ఒకటి ఇవ్వడం జరిగింది. కాజీపేటలో 800 కోట్ల రూపాయలతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, RMU రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రామగుండంలో NTPC ఆధ్వర్యంలో 12,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు జాతికి అంకితం చేసిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా 442 కోట్ల రూపాయలతో మన రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. 6,338 కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్ లో కేంద్రీయ పసుపు బోర్డు, టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయానికి యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు అనేక రకాలుగా 31,221 కోట్ల రూపాయలతో రైల్వే లైన్లు గాని, డబ్లింగ్ ప్రాజెక్టులు గాని అమలు జరుగుతూ ఉన్నాయి. 1,25,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. 84,492 కోట్ల రూపాయలతోటి ఈరోజు 30 కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు జరుగుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. వరంగల్ జిల్లాలో మామనూరు ఎయిర్పోర్టు మరి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించడం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతా ఉన్నాయి. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు దేశంలో 83 కోట్ల మంది ప్రజలకు మరి ప్రతి నెలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చాను మనం చేస్తున్నాను. పేద ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంతో సహా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యము అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు పేద ప్రజలకు సంబంధించి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత ఆరోగ్యము ఆయుష్మాన్ భారత్ పేరు మీద అందిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాను. 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలందరూ కూడా, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఏ రకమైనటువంటి మరి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సహాయం అందించేటువంటి, దేశంలో తమకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా, మన దేశంలో కూడా అన్ని గ్రామ పంచాయతీలకు ప్లానింగ్ కమిషన్ ద్వారా మరి నిధులు అందిస్తున్న విషయాన్ని, నగర గ్రామ పంచాయతీల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, విద్యుత్ కరెంటు కానీ అన్ని గ్రామ పంచాయతీలకు మరి ప్రతి సంవత్సరము నిధులు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. పొదుపు సంఘాలన్నిటి కూడా బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వము రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ధాన్యం కొనుగోలు కూడా మీకు తెలుసు. MSP గతంలో 2014లో 1,300 కోట్ల రూపాయల ధాన్యం ఉంటే ఈరోజు 2,300కు మించి ఈ యొక్క MSP పెంచి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం, కాటన్ కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇటీవలనే మిర్చి కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు. అంతేకాకుండా గతంలో ఎరువుల కొరత ఉండేది. ఈరోజు ఎరువుల కొరత లేకుండా ఏ రైతుకు ఎక్కడ కావాలన్నా కూడా, ఎప్పుడు కావాలన్నా కూడా, ఎంత కావాలన్నా కూడా ఈరోజు ఎరువుల సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు అనేక జిల్లాలలో జాతీయ రహదారులే ఈరోజు అభివృద్ధికి మరి మనకు సంకేతంగా కనిపిస్తా ఉన్నాయి. అనేక జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా జాతీయ రహదారుల అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను తెలంగాణ ప్రజల తరఫున आदरणीय नितिन गडकरी जी को मैं तेलंगाना का जनता के ओर से मैं हृदय से धन्यवाद देना चाहता हूं। उनका नेतृत्व में तेलंगाना में लगभग 1,25,000 रुपए खर्च करके 32 डिस्ट्रिक्ट है तो उसमें 32 डिस्ट्रिक्ट्स को नेशनल हाईवेज के साथ डेवलप किया है। हमारा हैदराबाद से बॉम्बे जाने के लिए भी हो, हमारा हैदराबाद से वैजाग जाने के लिए भी हो, हमारा हैदराबाद से विजयवाड़ा जाने के लिए भी हो, हमारा हैदराबाद से नागपुर जाने के लिए भी हो, हैदराबाद से छत्तीसगढ़ जाने के लिए भी हो, कोई भी जिला हो, कोई भी प्रांत हो, ऐसा कोई जिला नहीं, कोई प्रांत नहीं, कोई डिस्ट्रिक्ट हेडक्वार्टर नहीं, उसी जिला को, उसी स्टेट को हमारा हैदराबाद से, हमारा तेलंगाना जिलों से कनेक्टिविटी नहीं है। सभी जिलों को नेशनल हाईवे से आपके नेतृत्व में मोदी जी के आदेश पर जो नेशनल हाईवे कनेक्ट किया है, मैं फिर एक बात आपको हमारे 4 करोड़ तेलंगाना जनता से मैं धन्यवाद देना चाहता हूं। मैं इसी शब्द के साथ फिर एक बात, सुबह सुबह हमारे हरीश जी इधर ही मीटिंग लगाना, नितिन गडकरी जी इसी कागज नारायण बोल के एक डिमांड करके इस मीटिंग को आयोजन करने के लिए हमारे नरेश जी, हमारे हरीश जी, पायल शंकर जी, रामाराव जी डिमांड किया है। मैं इसके कारण आज मीटिंग इधर लगाया। सभी लोग इतना పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఇంతకు ముందే బండి సంజయ్ గారు చెప్పారు, ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఈ రోజు నితిన్ గడ్కరీ గారు వస్తున్నప్పుడు మనము మంచి స్వాగతం పలకాలి. అందుకే భారత్ మాతాకి నితిన్ గడ్కరీ గారికి స్వాగతం అనాలి. స్వాగత్ హై, స్వాగత్ హై नितिन गडकरी जी को, नितिन गडकरी जी को, नितिन गडकरी जी को। भारत माता की।